జనతా వారధి ద్వారా 22A ఉన్న భూ సమస్యల పరిష్కారానికి కృషి. జనతా వారధి ద్వారా భారతీయ జనతా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావేదిక నందు అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కె నరసింగరావు కేఎన్ఆర్ అనకాపల్లి బీజేపీ జిల్లా కార్యదర్శి గొర్లి రామనాయుడు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద బీజేపీ నాయకులు నరసింగరావు, రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సోమవారం ఒక్కో ప్రజా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ వారం గ్రామాల్లో స్వచ్ఛ భారత్ లో భాగంగా చెత్త సేకరణ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేకుండా ప్రయత్నాల కోసం చర్చించామన్నారు. వీటితో పాటు గవరపాలెం సౌత్ 22A ఉన్న 1549 సర్వే నెంబర్ భూమిని 1-2 సబ్ డివిజన్లోకి మార్చామనడం. ఈ విధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే ఉంటామని, ప్రజలకు న్యాయం చేయడమే జనతా వారధి కార్యక్రమ ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి కో కన్వీనర్లు ఈశ్వర్ ప్రసాద్, చిన్నారావు, ఎస్కే బాబ్జీ, పంచాయతీ వార్డు మెంబర్ బీసెట్టి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మనకి శుభవార్త చెప్పారు. ఏవైతే గ్రామాల్లో ఉన్నటువంటి సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్ ఉంటాయి అవన్నీ కూడా జరాయితీ భూములుగా ఇమ్మని చెప్పి 22 నుంచి వెంటనే తొలగించాలని శుభవార్త తెలియజేస్తారు. దాంతో ఎంతోమంది ఎన్నో ఏళ్ళగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వారి సమస్య పరిష్కరించారు. దాంతోపాటు భూదాన్ బోర్డు కానివ్వండి, అదేవిధంగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఉన్నటువంటి ల్యాండ్స్ కానివ్వండి, గతంలో అయితే అమ్ముకోవాలంటే 10 సంవత్సరాలు పట్టేది. కానీ ఇప్పుడు 2 ఏళ్లకే వారికి పూర్తి హక్కులు కల్పించి అవి కూడా 22 నుంచి డిలీట్ చేయమని చెప్పడం జరిగింది. 22Aలో ఉన్నటువంటి ఏవైతే ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ ఉంటాయో, ఎక్సైజ్ కానివ్వండి, భూములు లేని నిరుపేదలకు ఇచ్చినటువంటి పట్టా ల్యాండ్స్ కానివ్వండి, అవన్నీ కూడా 22 నుంచి తొలగించి వారికి అమ్ముకునే హక్కును కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు వారి సమస్యలన్నీ కూడా మా దగ్గర తీసుకొస్తే మేము పార్టీ తరపు నుంచి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించి ప్రజలకి మరి దగ్గర చేరువ కావడం ఈ యొక్క కార్యక్రమం ద్వారా, జనతా వారి ద్వారా చాలా చక్కగా ముందుకు వెళ్తుంది. మరి ఈ కార్యక్రమంలో మరో కొన్ని సమస్యలు ఉన్నాయి. మనకి అక్కడ గంగవరం మత్స్యకారులకి, మా నియోజకవర్గమే గంగవరం మత్స్యకారులకి ఇక్కడ ఉగ్గునిపాలెంలో సుమారు ఒక 70 మంది రైతులకి 350 ఎకరాలు పైగా ఒక్కొక్కరికి 5 ఎకరాలు ల్యాండ్ ఇవ్వడం జరిగింది. రీసర్వేలో గత ప్రభుత్వంలో జరిగిన రీసర్వేలో వాళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళంతా రావడం జరిగింది. వారి తరపు నుంచి కూడా వారికి ఇమ్మీడియట్లీగా వాళ్ళు సబ్డివిజన్ చేసి ఎవరి ల్యాండ్స్ వాళ్ళకి ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం. నమస్తే అండి. ఈరోజు అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందున్నాము. ప్రతి వారం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండమని చెప్పి ఒక జనతా వారధి అనే కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది గత 2-3 నెలలుగా కూడా మేము ప్రతి సోమవారం కూడా ఈ యొక్క PGRS ఉన్నప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి ఫిర్యాదుదారులు ఎవరైతే వస్తూ ఉన్నారో వారికి సహాయ సహకారాలు అందించడం, అంటే వచ్చే వేసవి సెలవుల్లో అక్కడ అన్నీ కూడా మెరుగుపరచాలని చెప్పేసి, అంతకుముందు వయోవృద్ధులకి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆయుష్మాన్ భారత్ కార్డులు అంగీకరించి త్వరితగతిన వైద్యం చేయాలని చెప్పి, అంతకుముందు దేవాలయ భూములు అన్యక్రాంతం అవ్వకుండా కాపాడాలని, ఇలా ప్రతి వారము కూడా ఒక సమస్యను తీసుకోవడము. అదేవిధంగా నాకన్నా ముందు మాట్లాడినటువంటి కేఎన్ఆర్ గారు చెప్పారు, ఈ వారం కూడా మనము కంపోస్ట్ అన్నీ కూడా కంపోస్ట్ కానీ, చెత్త సేకరణ కానీ గ్రామాల్లో నీట్గా ఉండడం కోసం త్వరితగతిన ఇంకా మెరుగుపరచాలని చెప్పి ప్రభుత్వానికి విన్నపం మనం అందించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకి భారతీయ జనతా పార్టీకి మధ్యలో వారధిగా ఉంటూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడానికి మా ఎంత కృషి మేము చేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సో ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ధన్యవాదాలు. సమస్యని వేరే దానిలోకి వెళ్లకుండా రెవెన్యూ సమస్యలు ఎట్లా నోట్ చేయాలి అనే దాని మీద వాళ్ళకి క్లియర్గా అవగాహన కల్పించి వాళ్ళకి PGRSకి పంపించడం, అలాంటి సహాయ సహకారాలు అన్నీ కూడా మేము అందిస్తూ ఉన్నాము. అదే రకంగా ప్రతి వారము కూడా ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వం చర్యలు తీసుకునేటట్టు మేము ఇంకా, అంటే ఇప్పుడు అందిస్తున్న సర్వీసెస్ అన్ని కూడా బాగా అందిస్తున్నప్పటికీ ఇంకా త్వరితగతిన కంప్లీట్ చేయమని చెప్పేసి మేము కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి సోమవారం కూడా. సో భారతీయ జనతా పార్టీ నుంచి కిందటి వారం ఎస్సీ బీసీ